ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అలాంటి స్వేచ్ఛ ఆశిస్తారు వీళ్ళు. మంత్రివర్గంలో అయితే ఆ స్వేచ్ఛ ఉంది. పవన్ కళ్యాణ్కి కానీ, నాదెళ్ల మనోహర్కి కానీ, లేకపోతే కందుల దుర్గేష్కి కానీ. వీళ్ళ ముగ్గురి ఫైళ్ళు ఏమి డైరెక్ట్గానే క్లియర్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. దాంట్లో ఏదో క్రాస్ చెకింగ్ జరుగుతుందంటున్నారు కానీ ఆపట్ల వీళ్ళ ఫైళ్ళు. కాబట్టి వీళ్ళకి ఆ స్వేచ్ఛ అందులో ఉంది. అందువల్ల వీళ్ళకి ఆ నొప్పి ఏం తెలియదు. బట్ లోకల్గా ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు చెప్పినట్టే అధికార యంత్రాంగాలు నడుస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టే బదిలీలు జరుగుతున్నాయి, వాళ్ళు చెప్పినట్టే పోస్టింగ్లు, వాళ్ళు చెప్పినట్టే జరుగుతున్నాయి అక్కడ. ఎక్సెప్ట్ ఒక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టు జరుగుతున్నది. మిగతా 20 చోట్ల వీళ్ళకి ఇక్కడ లేదు. నాదెళ్ల మనోహరు తర్వాత కందుల దుర్గేష్ కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తారు. తెలుగుదేశంతో గొడవ పెట్టుకోకుండా వాళ్ళ పని ఒక 50% చేయించుకోగలుగుతారు. మిగతా ఎమ్మెల్యేకి ఆ ఛాయిస్ ఉండదు. పైగా పెత్తనం అక్కడ తెలుగుదేశం వాళ్ళదే అవుతుంది అధికార యంత్రాంగంలో. వీళ్ళు అయితే గీతే ఏదన్నా పని చేయించుకోవడం, ఎవరికైనా పెన్షన్ ఇయ్యో లేకపోతే కనుక ఇంకోటి అంటే చేయగలుగుతున్నారు తప్పించి, అంతకు మించి అక్కడ కాంట్రాక్ట్లన్నీ వీళ్ళ వాళ్ళకి రప్పించుకోవడము లేదా అధికారులు వీళ్ళ చేతి కింద ఉండటం అనేటటువంటి జరగట్లేదు. ఆ అసంతృప్తి ఉంటుంది వాళ్ళకి. అదేదో మీటింగ్ అయిందని నేను ఏదో వెబ్సైట్లో రాసినట్టున్నారు కదా, దాన్ని నాదెళ్ల మనోహర్ కూడా అటెండ్ అయ్యారు వాళ్ళ అభిప్రాయాలు. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని ఏమి సీరియస్గా తీసుకుంటాడని నేను అనుకోను.